ఇది వచ్చి టాటా నెక్సాన్. దీంట్లో మనం చూసినట్టుగా అయితే మనకి ఇది 1500 cc డీజిల్లో ఉంది, 1200 cc పెట్రోల్లో ఉంది. మనకి డీజిల్ ఇందులో ఉన్న ఇంజన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి టాటా ఓన్ ఇంజన్స్, రేవోటార్క్ అని కొత్త ఇంజన్స్ వీళ్ళు వాడుతున్నారు. దీని పవర్ ఇంకా సీసీ వైజ్ వస్తే పెట్రోల్ ఇంజన్ వచ్చి 1200 cc పవర్ 110 bhp జనరేట్ చేస్తుంది. డీజిల్ 1500 cc విచ్ సేమ్ పవర్ 110 bhp జనరేట్ చేస్తుంది. దీంట్లో మనకి డే టైమ్ రన్నింగ్ లైట్స్తో ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చాడు. మనం చూసినట్టుగా అయితే ఇది డే టైమ్ రన్నింగ్ లైట్స్. అంతేకాకుండా మనకి దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చాడు. దీంట్లో ఫాగ్ ల్యాంప్లో ఉన్న ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కార్నరింగ్ అసిస్ట్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. దీనివల్ల మనకి ఎక్స్ట్రా అనేది వ్యూ అనేది ఉంటుంది, మనకి క్లియర్ వ్యూ అనేది ఉంటుంది. మనకి ఇది మనకి యాక్టివేట్ చేసుకోవాలంటే మనకి స్టీరింగ్ పొజిషన్స్ బట్టి ఉంటుంది. ఇది ఇంకా టైర్ సైజ్కి వచ్చేసరికి ఇది 16-inch అలై వీల్ విత్ మెషిన్ కట్ అలై వీల్స్ ఇచ్చాడు దీంట్లో మనకి. టైర్ సైజ్ చూడండి ఇక్కడ మీరు, దీంట్లో 16-inch మొత్తం మెషిన్ కట్ ఇది అలై వీల్. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది స్టైలిష్ లుక్ కోసం మనకి కొంచెం అగ్రెసివ్ లుక్ కూడా అనిపిస్తుంది మనకి. ఇది టైర్ విడ్త్ వచ్చి మనకి 250 ఇచ్చారు, మనకి 215. ఇది డిపెండ్స్ ఆన్ వేరియంట్స్, మనకి టైర్ సైజ్ కూడా వ్యారీ అవుతుందంట. సైడ్ ఓఆర్విఎమ్స్ వచ్చి మనకి డే టైమ్ ఇండికేటర్స్ ఇచ్చాడు మనకి దీనికి స్టైలిష్ లుక్ కోసం. మిర్రర్స్ మీద ఇచ్చాడు మనకి. దీంట్లో ఆటో ఫోల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి. టాప్ ఎండ్లో సెంటర్ లాక్ అన్లాక్ చేస్తే ఇది ఆటో ఫోల్డ్ అవుతుంది, దీని ఆప్షన్లో ఉంది ఇది. నెక్స్ట్ మనం ఇంటీరియర్ చూద్దాం. ఇప్పుడు ఇంటీరియర్కి వచ్చేసరికి మనకి క్రోమ్ ఫినిష్ ఇచ్చాడు. ఏసీ వెంట్స్కి కానీ మనకి ఇక్కడ చూడండి ఏసీ వెంట్స్కి క్రోమ్ ఫినిష్ ఇచ్చాడు, చాలా స్టైలిష్ లుక్. మీరు ఇక్కడ చూసినట్టుగా అయితే కింద కూడా మనకి గేర్ నాబ్ చుట్టూ కూడా క్రోమ్ ఫినిష్ ఇచ్చాడు. ఇక్కడ కూడా డోర్ హ్యాండిల్స్కి కూడా ఇచ్చాడు క్రోమ్ ఫినిష్. చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. దీంట్లో మనకి స్టీరింగ్ గురించి చెప్పాల్సి వస్తే ఇది టిల్టబుల్ స్టీరింగ్. మనకి ఇది అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో స్టీరింగ్లోనే కంట్రోల్స్ ఇచ్చారు మనకి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, ఇంకా కాల్ ఆన్సర్, కాల్ రిజెక్ట్. అంతేకాకుండా వాయిస్ కమాండ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు దీంట్లో మనకి. ఇంకా ఈ మిర్రర్స్ గురించి చెప్పాల్సి వస్తే ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అండి. ఇది మనం ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం లెఫ్ట్ అండ్ రైట్ అనే ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇది అంతేకాకుండా మనకి ఆటో ఫోల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది మనకి ఇంటర్నల్గా మనం కూడా ఆటో ఫోల్డ్ చేయాలనుకుంటే ఈ బటన్ ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది, ఇది ఆటో ఫోల్డ్ అనే ఆప్షన్ అవుతుంది మనకి. దీంట్లో పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చాడండి మనకి ఇది. అంతేకాకుండా దీంట్లో చాలా ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూటూత్ ఆప్షన్స్, పెయిరింగ్, నెక్స్ట్ ఏంటంటే ట్యూన్ చేసుకోవడానికి హోమ్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చాడు మాన్యువల్గా. టచ్ స్క్రీన్లోనూ చేసుకోవచ్చు, మనం ఇలా మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చాడండి మనకి. ఇది క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్గా ఇచ్చారు. ఇందులో సెంటర్ లాకింగ్ బటన్ ఇచ్చాడు, బూట్ అన్లాక్ ఇచ్చాడు మనకి, ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ యూఎస్బీ స్లాట్ ఇచ్చాడండి మనకి. 12 volts పవర్ సప్లై ఇచ్చాడు. అలాగే మనకి యూఎస్బీ స్లాట్ ఇచ్చాడు, ఆక్సిలరీ కేబుల్ పెట్టుకోవచ్చు ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ సెన్సార్స్ అనే సింబల్ ఇచ్చాడు, అంటే ఇది కీలెస్ ఎంట్రీ కాబట్టి మనం కీస్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చాడండి మనకి. మెయిన్గా ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా మనకి ఇది కంప్లీట్గా ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనం మాన్యువల్లో డ్రైవ్ చేయొచ్చు, ఆటోమేటిక్లో కూడా డ్రైవ్ చేయొచ్చు. అలాగే మనకి దీంట్లో స్పోర్ట్స్, సిటీ, ఎకో మోడ్స్ అని ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే ఇది స్పోర్ట్స్, సిటీ, ఎకో అనే మోడ్స్ మనకి డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ కండిషన్స్. మనం సిటీలో డ్రైవ్ చేసినట్టయితే సిటీ మోడ్ అని, మనకి పవర్ ఎక్కువగా కావాలనుకుంటే స్పోర్ట్స్ మోడ్ అని, ఫ్యూయల్ ఎకానమీ కావాలనుకుంటే ఎకో మోడ్ అని చెప్పేసి మనకి డ్రైవింగ్ మోడ్స్ ఇచ్చారు యాజ్ పర్ అవర్ కంఫర్ట్. డాష్బోర్డ్ మొత్తం స్టైలిష్గా మనకి డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి చూసినట్టుగా అయితే ఆర్మ్రెస్ట్ కూడా ఉంది. స్టోరేజ్ ప్లేసెస్ కూడా ఉన్నాయండి దీంట్లో మనకి. మనం చూసినట్టుగా అయితే మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి దీంట్లో. ఈ కార్లో చూసినట్టుగా చాలా చోట్ల ప్లేసెస్ పెట్టుకోవడానికి చాలా చోట్ల ప్లేస్ ఇచ్చాడు దీనికి. కప్ హోల్డర్స్ ఇచ్చాడు మనకి, మొబైల్ హోల్డర్ ఇచ్చాడు, మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ మొబైల్ హోల్డర్ని ఇచ్చాడు.
మనం చూసినట్టుగా అయితే ఇక్కడ స్టోరేజ్ ప్లేసెస్ అనేది ఇక్కడ కూడా ఉందండి. మనకి దీంట్లో మనకి చాలా స్టోరేజ్ ప్లేసెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ కూడా కప్ హోల్డర్స్ ఇచ్చాడు. ఇక్కడ పెన్ కోసం ఇచ్చాడు. ఇక్కడ ఏమైనా మనం పెట్టుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చాడు. మనకి ఇక్కడ ట్రే కూడా ఉందండి. మనం ట్రేలో ఏమైనా పేపర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇది కూల్ గ్లో బాక్స్, అంటే టెంపరేచర్ అనేది దీంట్లో ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ పొజిషన్స్కి వచ్చేసరికి మనకి డ్రైవింగ్ అడ్జస్ట్మెంట్ కోసం, బెటర్ వ్యూ కోసం, మనకి రోడ్ వ్యూ అనేది మనకి క్లియర్గా కనపడడం కోసం మనకి డ్రైవింగ్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చాడండి. దీంట్లో మనం ఎంతైనా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మన రోడ్ కంఫర్ట్ బట్టి. డిపెండ్స్ ఆన్ పొజిషన్ మనం సెట్ చేసుకోవచ్చు. రిక్లైన్ అనే ఆప్షన్ కూడా ఉందండి. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇంకా రేర్ సీటింగ్ వచ్చేసరికి చాలా కంఫర్ట్గా ఉందండి. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ 3 మెంబర్స్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. కంప్లీట్గా ఈ కో డ్రైవర్ సీట్ అనేది బ్యాక్ ఉంది. అయినా కానీ ఇక్కడ కానీ మీరు చూసినట్టుగా అయితే స్పేస్ బాగానే ఉంది. అలాగే ఇక్కడ మనకి రేర్ వచ్చేసరికి మనకి రేర్ బ్లోవర్ ఇచ్చాడండి. మనకి ఫ్రంట్ ఎయిర్ని పంప్ చేయడానికి కోసం బ్లోవర్ ఇచ్చాడు. ఇది కూడా మనకి మీరు చూడొచ్చు. అలాగే సీట్స్ అనేది 60-40 ఫోల్డబుల్ సీట్స్ అండి. మనము 60 ఇంకా 40 వేస్లో మనం ఫోల్డ్ చేయొచ్చు. స్టోరేజ్ కోసం మాట్లాడుకుంటే మనకి ఇక్కడ 350 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చాడండి. మనం చాలా లగేజ్ క్యారీ చేయొచ్చు. 350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది దీంట్లో మనకి. అంతేకాకుండా దీన్ని మనం ఈ సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు మనకి. 60-40 వేస్లో మనం ఈ సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి 690 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ వెహికల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్గా మనం ఆఫ్ రోడింగ్ లేదా హైదరాబాద్ రోడ్స్కి లేదంటే రైనీ సీజన్స్లో మనకి అది మెయిన్గా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా మనకి ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 209 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చాడు దీనికి. చాలా హ్యూజ్ అనే చెప్పొచ్చు. ఎక్స్టీరియర్ గురించి వచ్చేసరికి మనకి నెక్సాన్లో డ్యూయల్ టోన్ అనే ఆప్షన్ ఇచ్చాడండి. మనం ఇక్కడ చూడొచ్చు. మనకి రూఫ్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకటి సిల్వర్, సోనిక్ సిల్వర్ అండ్ వైట్ కలర్ రూఫ్ని మనం బ్లూ, రెడ్ ఇంకా వైట్ వీటిల్లో మనం డ్యూయల్ టోన్ అనే ఆప్షన్ వస్తుంది. మనకి కస్టమైజేషన్ అనేది మనం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి రూఫ్ రైల్స్ అనేవి ఇచ్చారు. టాప్ ఎండ్లో షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది మనకి. మీరు చూసినట్టుగా అయితే షార్క్ ఫిన్ యాంటీనా లుక్స్ పరంగా చాలా బెటర్ ఉంది ఇది. అండ్ కమింగ్ టు రేర్ పార్ట్ వచ్చి మనకి టెయిల్ ల్యాంప్స్ చూడండి ఇంత స్టైలిష్గా ఇచ్చాడు. హాఫ్ అనేది బూట్లో ఇచ్చి హాఫ్ అనేది వెహికల్కి ఇచ్చాడు. ఇది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్తో పాటు మనకి దీంట్లో కెమెరా కూడా ఇచ్చాడండి మనకి బెటర్ వ్యూ కోసం. దీనివల్ల మనం క్లియర్గా చూడవచ్చు. మనం రివర్స్ చేసేటప్పుడే మనకి చాలా అడ్వాంటేజ్ ఇది.
Subscribe us and press the bell icon for more interesting updates.